నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం. లాంగ్ లివ్ చంద్రబాబు నాయుడు గారు, 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 లాంగ్ లివ్ చంద్రబాబు నాయుడు గారు. లాంగ్ లివ్ సిబిఎన్ సార్, లాంగ్ లివ్ సిబిఎన్ సార్, లాంగ్ లివ్ సిబిఎన్ సార్. స్వర్ణాంధ్ర సృష్టికర్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జయంతిని ఈరోజు ఎంతో ఘనంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయవేత్తగా తెలియజేసేటువంటి విధంగా ముఖ్యంగా సాంకేతిక రంగంలో అనేక ఉద్యమాలను తీసుకొని వచ్చి ఈరోజు హైదరాబాద్ లాంటి నగరాన్ని సృష్టించినటువంటి మహానుభావుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకుడి జన్మదినం ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఆయన చేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఆయన పేదలకు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఈరోజు కొనియాడుతూ తప్పకుండా భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించి తప్పకుండా రాబోయేటువంటి 15-20 సంవత్సరాల వరకు ముఖ్యమంత్రిగా కొనసాగేటువంటి విధంగా భగవంతుడు ఆయన్ని చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి నా తరపున గుంటూరు తూర్పు నియోజకవర్గ కార్యకర్తల తరపున తెలుగుదేశం పార్టీ అభిమానుల తరపున నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు. 2024లో అఖండ మెజార్టీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పరిపాలనతో సుపరిపాలనతో వెనుకబడిన వర్గాలకి కులాలకి ప్రాంతానికి ప్రతి ఒక్కరికి కూడా ఆసరాగా అండగా ఉంటున్నారు. ఆయన హయాంలో అభివృద్ధిని ఒక ట్రెండ్ మార్క్ లాగా ముందుకు తీసుకెళ్లారు. హైటెక్ సిటీ దగ్గర నుంచి హైదరాబాద్లో అనేకమైన అంతర్జాతీయ సంచలనాలు సృష్టించారు. మరియు ప్రతిపక్షంలో కూడా ఉన్నారు, రికార్డులు సృష్టించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజలకి అందుబాటులో ఉన్నారు. బాబ్లీ ప్రాజెక్ట్ అని రైతుల కోసం ప్రతి ఒక్కటి కూడా ముందుకు తీసుకెళ్లారు. అలాంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలని దేవుని ప్రార్థిస్తున్నాను.